ఇప్పటిదాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని వేటాడే పెప్పుల్ని చూస్తారు. ఇప్పుడు దాకా మేకల్ని వేటాడే పులుల్ని చూశారు, ఇక పులుల్ని వేటాడే బొబ్బుల్ని చూస్తారు అని చెప్పడంతోనే హరిహర వీరమల్లిలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేశారు ట్రైలర్లో. ట్రైలర్ అంటేనే మనకి బ్రీఫ్గా సినిమాలో ఏం ఉండబోతుంది అనేది ఒక ఐడియా, ప్రేక్షకులుగా మనకి ఒక అంచనాన్ని క్రియేట్ చేసి ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేయడానికి ఇచ్చేటువంటి ఒక ఫీలర్. 2 నిమిషాల 57 సెకండ్లు ఉంది ఈ ట్రైలర్, మామూలుగా లేదు. ఒక అంటే చరిత్రలో జరిగిన ఒక చారిత్రక నేపథ్యమే కాకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి హరిహర వీరమల్లు లాంటి ఒక యోధుడు ఉద్భవించాడు. అంటే సనాతన ధర్మానికి ఏర్పడ్డటువంటి మరి ఆ ప్రమాదం నుంచి కాపాడటానికి, అలాగే ఆ తర్వాత అప్పట్లో మరి దోపిడీదారులుగా అదే వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మన దేశాన్ని దోచుకున్న బ్రిటిషర్లు వాళ్ళని మరి ఎదిరించడం, ఔరంగజేబు క్యారెక్టర్ కూడా మనకి చివరిలో చూపించాడు. అంటే ముస్లిం రాజులు మన దేశాన్ని పరిపాలించారు ఎక్కువ కాలం, ముఖ్యంగా మొఘల్స్లో అక్బర్ పరిపాలన తీసేస్తే అక్బర్ అండ్ షాజహాన్, మిగిలిన ముఖ్యంగా ఔరంగజేబు పరిపాలనా కాలంలో యాంటీ హిందూ పరిపాలన జరిగిందనేది చరిత్రలో మనకి. ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయన గొప్ప కింగ్ అయినప్పటికి కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా యాంటీ హిందూయిజాన్ని ఆయనకి నూరి పోశారు. అప్పట్లో హిందువులు జుట్టు పెంచితే కూడా ట్యాక్స్ విధించాడు ఆయన కాలంలో, మనకి చరిత్రలో తెలుస్తుంది ఆ బుక్స్ అవి చదువుకుంటే. మొత్తం మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక యోధుడే కాదు, ధర్మాన్ని రక్షించే యోధుడుగాను, పేదవాళ్ళని రక్షించే రాబిన్ హుడ్ లాగాను, అలాగే ఆపదలో ఉన్న మరి ఒక యువతని కాపాడి తనకి మరి అండగా నిలబడే ఒక ప్రేమికుడేమో, అది చూడాలి. బహుశా నిధి అగర్వాల్ క్యారెక్టర్ అదే అయి ఉంటుందని అనుకుంటున్నాను నేను. కానీ సినిమాలో చూపించిన ఆ ఎలిమెంట్స్ ట్రైలర్లో చాలా చాలా ప్రామిసింగ్గా అనిపించాయి. జనరల్గా కొన్ని ట్రైలర్స్ చూస్తే మనకి ఈ సినిమా ఏందో డౌట్ కొడుతుందిరా అని అనిపిస్తుంది. కానీ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన తర్వాత ఆ విధమైనటువంటి సందేహాలు ఏమి లేవు. ఇంతకాలం డిలే అయినా 5 ఏళ్ళ లేటుగా వచ్చినా లేటెస్ట్గా అన్నట్లుగా ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా ఉండబోతుంది. చారిత్రక సినిమా హిస్టరీలో ఏదో జరిగిన ఒక ఎపిసోడ్ని తీసుకున్నట్టుగా, మరి అలాగే ఆ నేపథ్యం, ఆ బ్యాటిల్, ఇది పవన్ కళ్యాణ్ వీరుడుగా చూపిస్తున్న ఇది ఒక ఆల్రౌండర్, అంటే డిఫరెంట్ షేడ్స్ ఇవంతా ఒకైతే చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు కేవలం రాజకీయాలు, రాజ్యం కోసమే ఎక్కువగా జరిగి ఉంటాయి. మనకి ఆ కథలు ఎక్కువ అంతకుముందు హిస్టరీ బేస్డ్గా తీసిన మూవీస్ మనం చూస్తే. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయంగా కూడా మరి చాలా యాక్టివ్ అయ్యారు. ఏకంగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. బీజేపీతో ఆయన పార్టీ, జనసేన పార్టీ ట్రావెల్ అవుతున్న విషయం తెలిసిందే. సో ఆయన సనాతన ధర్మం అనే దాన్ని ఒకటి ఎత్తుకున్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా. సో దాన్ని కాపాడే ఒక యోధుడిగా కూడా మరి దీన్ని తీర్చిదిద్దినట్టుగా కనపడతా ఉంది. ముందు మరి డైరెక్షన్ ఆయనతో మనకి స్టార్ట్ అయినా కూడా ఎవరో మనకి సాహో, వేదం, మరి క్రిష్ పేరు తొందరగా గుర్తురాక ఆ పేర్లు చెప్పి మేనేజ్ చేసే ప్రయత్నం చేశా, గుర్తొచ్చింది. ఇప్పుడు అయితే డిలే ఎక్కువ అవుతూ ఉండడం వల్ల, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల దాదాపు 5 ఏళ్ళు పట్టింది ఆ సినిమా మొత్తం ఇప్పుడు బయటికి రావడానికి. ఫైనల్గా ఈ నెల 24న వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఏఎం రత్నం బ్యానర్ అంటే తెలిసిందే, అద్భుతమైన కళాఖండాలు అందించినటువంటి సినిమా. వాళ్ళ అబ్బాయే ఫైనల్గా సినిమా ఆగిపోతే మిగిలిన డైరెక్షన్ జ్యోతికృష్ణ చేసినట్లుగా అతని పేరు కూడా వేశారు. అంటే ఫైనల్గా అతనే చేసినట్టుగా అర్థమవుతుంది. మధ్యలో కొంత చేసి క్రిష్ బయటకు వచ్చేసారు. సినిమా ప్రాజెక్ట్ బాగా డిలే అయిపోతాం, అంటే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అప్పట్లో దొరికే అవకాశమే లేకపోవడం,
ఆయన అంతగా అప్పుడు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం వల్ల మొత్తం మీద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఆ ఎలిమెంట్స్ అవన్నీ చూస్తుంటే ఎప్పుడు 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 సినిమా వస్తుందా అన్నంతగా ఆసక్తిని అయితే క్రియేట్ చేసింది, అందులో డౌట్ లేదు. ఇక దానికి తోడు కీరవాణి గారు మ్యూజిక్ అందించడం అనేది సినిమాకి గొప్ప ప్లస్ పాయింట్ కాబోతుంది, ఒక స్ట్రాంగ్ పాయింట్ కాబోతుంది అనిపిస్తుంది నాకు. అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఈ సినిమాకి నాకు, అంటే ట్రైలర్కి సంబంధించినంత వరకు. అలాగే ఆయన క్యారెక్టరైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా మొత్తం ఒక మంచి, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇదిలో ఇంత హిస్టారికల్ ఇదిగా ఇట్లా మనం చూడలేదు. ఒక డిఫరెంట్ ఇదిలో చూసే అవకాశం కూడా కలుగుతుందని అనిపిస్తుంది. మొత్తం మీద అయితే ట్రైలర్ చాలా ప్రామిసింగ్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా ఉన్నాయి. క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఒక తుఫాన్ అని చెప్పి అన్నారు ప్రధానమంత్రి మోడీ గారు, ఏది గెలిచిన తర్వాత ఏపీలో ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్డీఏ కూటమి మెయిన్ లీడర్లతో అక్కడ ఢిల్లీలో సమావేశమైనప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చేసి పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యాన్, ఈజ్ లైక్ తుఫాన్ అని చెప్పి అనడం. ఇప్పుడు ఆ తుఫాన్ యొక్క ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా అటు రాజకీయాల్లోనూ నడుస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఇప్పుడు సినిమా టకాటకా డేట్లు ఇచ్చి చాలా ఫాస్ట్గా ఈ సినిమా మిగిలిన షూటింగ్ చేయడం, గుమ్మడికాయ కొట్టడం అదంతా కూడా మనం చూసాం. తర్వాత ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కూడా చాలా వేగంగా, అంటే పెండింగ్ ఉన్న సినిమాలన్నీ కూడా ఆయన లైనప్ చేసేసే టకాటకా ఆయన పాత వరకు స్పీడ్గా కంప్లీట్ చేస్తున్న ధోరణి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ అక్కడ రాజకీయాల్లో ఎలక్షన్స్లో సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో అది ఇప్పుడు కాదుగా 5 ఏళ్ల నుంచి వెయిటింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. వరల్డ్ వైడ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు అంతా ఎదురు చూస్తాను. పాన్ ఇండియా ఇదిలో హిందీ, తమిళ్, తెలుగు, ఒరిజినల్ తెలుగు అయినప్పటికీ మిగిలిన అన్ని భాషల్లో కమర్షియల్ సినిమాలు చేసి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సినిమా చాలా ప్రామిసింగ్ ఉంది. ఇక కలెక్షన్ల పరంగా ఏ రేంజ్లో ఉంటుందో సరే, ఒక ట్రైలర్ బాగున్నంత మాత్రాన సినిమా అంతా బాగుండాలని ఏముంది, కొన్నిసార్లు మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మరి ఇది అట్లా అయ్యే అవకాశాలు లేవనిపిస్తుంది నాకు. కథను కూడా బాగా చెక్కారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి హరిహర వీరమలకు తగ్గ విలనిజం అటు ముస్లిం కింగుల రూపంలోనూ బ్రిటిషర్స్ రూపంలోనూ ఉంది, అది కనపడుతుంది. విలనిజం ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్గా ఉంటే సినిమా, ఇటువంటి సినిమాలు దుమ్ము లేపేస్తే అందులో విపరీతమైనటువంటి ప్రేక్షక ఆదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇటువంటి ఈ రాబిన్ హుడ్ ప్రజల పక్షాన్ని నిలబడే ఒక సైదా నరసింహారెడ్డి లాంటి క్యారెక్టరైజేషను, అలాగే మరి ఇంకా అట్లా ఒక భగత్ సింగ్ లాంటి క్యారెక్టరైజేషను, ఇట్లా మల్టిపుల్ రెబల్ క్యారెక్టర్స్ ఇందులో కనపడుతున్నాయి. వాటికి వాళ్ళ మతాలను నమ్మారో లేదో కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మ అనే ఇదిని కూడా ఆయన భుజాన్ని వేసుకొని దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని రక్షించే ఒక రక్షకుడిగా కూడా పోర్ట్రే చేస్తున్నట్టు అనిపించింది. ఎలా చేసినా మొత్తం మీద జనరంజకంగా అద్భుతంగా ఉండే అవకాశాలు నాకు ఈ సినిమా ట్రైలర్ చూసే కనిపించినాయి. మొత్తం మీద అంటే మైనస్ పాయింట్లు అంటూ ట్రైలర్ చూసి నాకేమనిపించలేదు. జనరల్గా అయితే కొన్ని డౌట్లు కొడతాయి, ఆ డౌట్లు ఏమీ లేదు, ఏకదమ్ ఇది దుమ్ము లేపుద్ది అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు. మరి మీకేమనిపించింది ఏంటి అనేది ఇది మీరు కామెంట్ రూపంలో చేయండి, రాయండి. అలాగే ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.